ఎన్ఆర్ఐ వ్యవస్థాపక సభ్యులంటూ ఇప్పుడు ఒక ప్రకటన జ్యోతిలో ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించి గొడవలైన అప్పుడు ఆలపాటి రాజా వర్గాన్ని దెబ్బతీయడానికి వైసీపీకి అనుకూల వర్గం కింద వాస్తవంగా అందరూ తెలుగుదేశం వాళ్ళే. తర్వాత వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు గొడవలు వచ్చాక కరోనా సొమ్ములకు సంబంధించినటువంటి దాంట్లో బిల్లులు లేకుండా అన్నటువంటి ఇష్యూస్ ఫోకస్ అయ్యాక ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుని ఒక వర్గం వైసీపీ అండ తీసుకున్నారు. ఆ టైంలో చివరికి కేసులు రచ్చరచ్చ నడిచింది. ఇప్పుడు చూస్తే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మరియు జనరల్ హాస్పిటల్ వ్యవస్థాపక సభ్యులమైనటువంటి మేమందరం గత కొన్ని రోజులుగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్ మీద వచ్చుచున్న రూమర్స్ అన్నింటినీ ఖండిస్తూ ఈ ప్రకటన ద్వారా ఇస్తున్న వివరణ. గతంలో మా వ్యవస్థాపక సభ్యుల మధ్య వచ్చిన భేదాభిప్రాయాల వల్ల మాలో కొంతమంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఈ సమస్య పరిష్కారం కోసం పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఈ సమస్య పరిష్కారం సదరు కోర్టు వారు మా మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం కోసం ఆర్బిట్రేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బిట్రేషన్ కొనసాగుతుండగా అకస్మాత్తుగా సదరు ఆర్బిట్రేటర్ మృతి చెందడం వల్ల ఆర్బిట్రేషన్ మధ్యలో నిలిచిపోయింది. ఈ సమయంలో కొంతమంది దళారులు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్పై రకరకాలుగా వదంతులు సృష్టించి మా కాలేజీని వేరే సంస్థలకు, వ్యక్తులకు, కొన్ని రకాలైన సొసైటీలకు, ట్రస్టులకి బదిలీ చేయమని మాపై ఒత్తిడి తెచ్చి మమ్మల్ని మా సంస్థను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా మా వ్యవస్థాపక సభ్యులం అందరము కలిసి మేమే మా సంస్థ నడిపించుకుంటూ దృఢ సంకల్పంతో ఉన్నాం. ఈ క్రమంలో గౌరవ సుప్రీంకోర్టు వారు మరలా నూతన ఆర్బిట్రేటర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా గారిని నియమించడం జరిగింది. త్వరలోనే మా వ్యవస్థాపక సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకుని నూతనోత్సాహంతో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మరియు జనరల్ హాస్పిటల్ మేమంతా పక్కా ప్రణాళికతో దేశంలోని శిఖరాగ్ర స్థాయిలో నిలపడానికి కంకణబద్ధులమే ఉన్నామని, మాతృభూమికి సేవ చేసే నిమిత్తం మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. కావున ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మరియు జనరల్ హాస్పిటల్ మీద ప్రచారం చేస్తున్న యాజమాన్య మార్పిడి, వ్యవస్థాపక సభ్యులు రాజీనామాలు చేయడం, ఇతర వ్యక్తులకు వేరే ట్రస్టులకు బదలాయింపు మొదలైన ఎటువంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించారు. మరి ఎవరు పుకార్లు రేపుతున్నారు, ఎవరు లాక్కోవాలని చూస్తున్నారు ఏంటో తెలియదు.